స్థుతించాలి. ఆయన మనకు కాపుదలనిచ్చే దేవుడు కాబట్టి మనకు మంచిగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. రెండవదిగా మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి? ఇక్కడ 7వ వచనంలో చూసుకున్నట్లయితే, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజనులలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది. మన శత్రువులు మనల ఎన్ని ఆలోచనలు చేసినా సరే దేవుడు ఆకాశము నుంచి తన చేతులను పంపి దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. అందును బట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి. అందుకు మన దేవుడైన యెహోవాను ఆరాధించాలి. ఆయన చేయి చాచి మనలను రక్షించుకున్న దేవుడు కాబట్టి ఆయన మన దేవుడైన యెహోవాను కాబట్టి మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే